హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాం. అన్నట్లు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేశారా? లాస్ట్ ఇయర్ బాగుంది. ఈ ఇయర్ ఎంతో చాలా చాలా బాగుండాలని కోరుకుందాం. ఇప్పుడు టైం 6 కావస్తుందండి. అప్పుడే మా బెంగుళూరులో చీకటైపోయింది. ఈరోజు మీకు మేముండే ఏరియా స్ట్రీట్స్ ఎలా ఉంటాయో చూపెడదామని నేను మానస్ వాక్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాము. థంబ్‌నెయిల్‌లో చూశారు కదా, పనతూర్ అంటే ఏంటో అనుకుంటున్నారా? బెంగుళూరులో మేముండే ఏరియా. పనతూర్కి మార్తాలి, వైట్ఫీల్డ్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, సర్జాపూర్ రోడ్ ఇవన్నీ మాకు దగ్గరగా ఉండే ఏరియాస్ అన్నమాట. మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చి 11 ఇయర్స్ అవుతుంది. అప్పుడున్న స్ట్రీట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది అండి. అప్పుడేముంది, ఏవో వెజిటేబుల్ షాప్సు, 2 గ్రాసరీ షాప్స్ ఉండేవి అంతే. ఇప్పుడు మాకు ఇక్కడ దొరకని వస్తువంటూ ఏమీ లేదు. చిన్న చిన్న కూరగాయల దగ్గర నుంచి పెద్ద పెద్ద నగల దాకా అన్నీ మా స్ట్రీట్లోనే దొరికేస్తాయి. ఇవన్నీ షాప్స్ అండి. గ్రాసరీస్, వెజిటేబుల్స్, మీట్ షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. వేరే ఏరియాకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఉన్న ఈ చిన్న స్ట్రీట్ని ఇరుకు చేద్దామని స్ట్రీట్ వెండర్స్ కూడా ఫుల్గా ఉంటారు. అందుకనే మాకిక్కడ ట్రాఫిక్ జామ్ అనేది చాలా కామన్. ఈరోజైతే హాలిడే కాబట్టి పెద్దగా కనిపించట్లేదు. మామూలు రోజుల్లో అయితే స్కూల్ బస్సులతోనూ కారులతోనూ ఫుల్ ట్రాఫిక్ జామ్లోనే ఉంటుందండి మా ఏరియా. కర్ణాటకలో టెంపుల్స్ కూడా ఫుల్ ఫేమస్ అండి. ప్రతి స్ట్రీట్కి 2-3 టెంపుల్స్ ఉంటాయి. ఇగో మేము ఇక్కడ రామాలయం ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. మానస్ ఈ లోపలికి ఎందుకు వెళ్తున్నాడంటే, ఇక్కడ రత్నదీప్ ఉంటుంది. వాడికి ఏదో స్క్వాష్ కావాలంట. అది కొనడం కోసమని చూస్తూ వెళ్తున్నాడు. ఇది రత్నదీప్ అండి, వన్ ఆఫ్ ద గ్రాసరీ షాప్ ఇన్ మై స్ట్రీట్. ఏ సూపర్ మార్కెట్లో అయినా ఏముంటాయి, అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. ఇందులోనూ అంతే, కాకపోతే అన్నీ ఒక చోట దొరుకుతాయి. ఇది ఫ్రూట్ సెక్షన్, ఇది బేకరీ సెక్షన్. ఇవన్నీ స్నాక్స్. మాకు కావాల్సిన స్క్వాష్ అయితే ఇక్కడే ఉంది. మరి వీడైతే ఒక 2-3 రోజులు తిరగందే మళ్ళీ ఇక్కడికి రాడు, తెలిసినా కూడా. అందుకనే వెతుకుతున్నా ఏ రోలో ఉన్నాడా అని. మొత్తానికి దొరికాడు స్నాక్స్ సెక్షన్లో. ఇంకా డిసైడ్ అవ్వలేదండి మా వాడు ఏం తీసుకోవాలో.
ఇది నట్ షాప్. ఇక్కడ అరుణ్ ఐస్ క్రీమ్ కసాటా భలే ఉంటుంది. సమ్మర్‌లో అయితే మేము బాగా తింటాం. ఇది పనతూర్ మెయిన్ రోడ్ అండి. మా లెఫ్ట్‌కి స్ట్రెయిట్‌గా వెళ్తే రింగ్ రోడ్ వస్తుంది. రింగ్ రోడ్ అంటే ఏదో ఖాళీగా ఉంటుందనుకోకండి. అది ఒకప్పుడు. అప్పుడు వాళ్ళు తెలియకుండా ఖాళీగా రింగ్ రోడ్ వేస్తే ఇప్పుడు ఫుల్ కాంక్రీట్ జంగిల్‌లా తయారైంది. లేని ఆఫీసులు లేవు, పబ్బులు లేవు, హోటల్స్ లేవు. ఫుల్ బిజీ, బిజీ, బిజీ. ఇక్కడ నుంచి రింగ్ రోడ్ 500 మీటర్స్ ఉంటుంది. ఈ పక్కనే మానస్ స్విమ్మింగ్కి వచ్చే క్లాస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వింటర్ కదా రావటం లేదు, మళ్ళీ సమ్మర్ వచ్చాక స్టార్ట్ చేస్తాడు. ఇది విష్ణు గ్రాండ్. మాకు ఇక్కడ ఫేమస్ కర్ణాటిక్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. ఇంకా అట్లా ఎక్కడికి వెళ్తాంలే అని మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయ్యాం. ఇంకా మా ఏరియాలో కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. అపార్ట్మెంట్సే కానీ స్కూల్స్ చాలా ఉంటాయి ఈ ఏరియాలో. వింటర్ సీజన్లో నడుస్తుంటే భలే ఉంటుంది కదా. బయటకు వచ్చాక ఎక్కడలేని ఆకళ్ళు వేసేస్తుంది కదా. ఇగో ఇక్కడ మాకు గో పిజ్జా అని కొత్తగా షాప్ పెట్టారు. దాన్ని కూడా ఒకసారి ట్రై చేసేద్దామని మా వాడు ఇందులోకి వస్తున్నాడు. భలే ఇక్కడ ప్లే ఏరియా పెట్టారండి. చచ్చినట్టు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి అందులో వేస్తారు, వీళ్ళు ఇక్కడ తింటారు. మంచి ఐడియా, బిజినెస్ ప్రాక్టీస్. ఇదిగో మా వాడు ఆర్డర్ ఇచ్చిన పిజ్జా వచ్చేసింది. నాకు ఈ పిజ్జా చూస్తుంటే ఏదో సినిమాలో సునీల్ చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తొస్తుందండి. వడిలిపోయిన రొట్టెలో మీద టమాటా పేస్ట్ రాసేసి వాడిపోయిన కూరగాయ ముక్కలన్నీ వేసి వండేస్తారు. బట్ అదే ఈ పిల్లలకి నచ్చుతుంది ఏంటో. తినడం అయ్యింది సరే అని ఇంటికి మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిపోయాం. ఎంత బిజీ లైఫ్ కదా, ఒకరితో ఒకరికి పట్టదు. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ ట్యాంకుల బిజినెస్ సూపర్ అండి. ఏంటో వాటర్ దొరుకుతున్నా కూడా ట్యాంకుల్లోనే తెప్పించుకుంటాం, అవే వాడతాం. మొత్తానికి అపార్ట్మెంట్కి వచ్చేసాం. అదండి మా స్ట్రీట్. ఇది కొద్దిగా దూరమే చూపించాను, దీని చుట్టూ చాలా ఏరియా ఉంటుందండి. ఇలాంటి షాపులు ఇంకా చాలా బాగుంటాయి. చూసారుగా ఎలా ఉంది, బాగుందా? అన్నట్లు ఈ వీడియోకి నేను ఇంట్రో వీడియో కూడా చేసి పెట్టానండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా అడుగులు వేయడం యూట్యూబ్లో. దానికి మీ హెల్ప్ కూడా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొట్టే ఆగంటే నాకు రాబోయే
వీడియోలకి బూస్టు బోర్న్‌విటా. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయొచ్చు కదా! అలాగే మీకు ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతాయో కామెంట్ కూడా చేయండి. అండ్ లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి ప్లీజ్. ఎక్కడికెళ్ళాము, మళ్ళా అక్కడికే తిరిగొచ్చేసాం మా ఇంటికి. సరే ఇక ఉంటానండి. మరొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. అప్పటి వరకు బాయ్.